ఈరోజు అఖిల వార్తా ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఎడపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలము అరుగుల్ గ్రామంలో కుంటా రాజేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తను అప్పుల బాధలు పెరిగిపోయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే ధరణి తీసుకొచ్చిండో ఈ ధరణితోటి అనేక మంది రైతులకు ఆ సమస్యలు పరిష్కారం కాకొచ్చినాయి. ఈ ధరణి వలన ఒక్కళ్ళ పేరు మీద భూమి ఒక్కళ్ళకు వెళ్ళిపోతున్నది. తను అప్పుల బాధ తీర్చుకుందామని ఆ భూమి అమ్ముదామంటే అది ఆ భూమి అమ్మలేక తను ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి సానుభూతి తెలుపుతున్నాం. అట్లాగే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది కోరుతున్నాం. ఏదైతే వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ తను ఫైనాన్సు 50 లక్షల రూపాయలు ఫైనాన్సు, అట్లాగే తన గ్రూపుల ద్వారా 30 లక్షల రూపాయలు, మొత్తం 80 లక్షల రూపాయలు అప్పు తను కట్టలేని పరిస్థితిలో ఆత్మాభిమానం చంపుకోక ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మహత్యలతోటి సమస్యలు పరిష్కారం కావు, పోరాటమే ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైతే ధరణి సమస్య ఉన్నదో తక్షణము దాన్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే మన రైతు బంధు ఇప్పటికీ రైతు బంధు పడలేదు, తక్షణము రైతు బంధు సుఖ విడుదల చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2 లక్షల రుణమాఫీల సుఖ అనేక కొరీలు ఉన్నాయి కాబట్టి అవిటిని సుఖ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే సన్నపడ్లకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వము ఇప్పటికీ 500 కాదు కదా, 5 పైసలు సుఖ రాలేదు, అవి సుఖ విడుదల చేయాలన్నది కేసీఆర్ని కోరుతున్నాం. అట్లాగే మొత్తము పింఛను అంటే 2000 నుంచి 4000 రూపాయలు పింఛను పెంచుతామని ప్రకటించినప్పటికీ కొత్త వారికి సుఖ ఇప్పటికీ లేదు. ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో కొత్త వారి పింఛన్ల కోసానికి వాళ్ళందరికీ ప్రభుత్వము పింఛని వచ్చే విధంగా చొరవ చూపాలన్నది అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి కోరుతున్నాం.